పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి పార్లమెంటు మాన్సూన్ సెషన్ ప్రారంభం కానుంది. దీంతో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది కేంద్ర సర్కార్. ఇక పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులతో పాటు ప్రతిపక్షాలకు చెందిన పార్లమెంటరీ పార్టీ నేతలు హాజరయ్యారు. మాన్సూన్ సెషన్ సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు నేతలు. ఇక మరోవైపు వర్షాకాల సమావేశాల్లో ప్రధాని మోదీ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేసింది ఇండియా కూటమి. ఇప్పటికే వర్చువల్ గా సమావేశమైన 24 పార్టీల నేతలు పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. ప్రధానంగా 8 అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు నిర్ణయించాయి. పెహల్గాం ఉగ్రదాడి, ట్రంప్ మధ్యవర్తిత్వం, బీహార్లో ఓటరు జాబితాల సవరణ, విదేశాంగ విధానం వైఫల్యంపై కేంద్రాన్ని నిలదీయనున్నాయి. అలాగే నియోజకవర్గాల పునర్విభజన, దళిత గిరిజనులపై దాడులు సహా పలు అంశాలను పార్లమెంటులో ప్రస్తావించనున్నాయి కూటమి పార్టీలు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకు అందించడానికి మదార్ లైవ్ లో ఉన్నారు. మదార్, అప్డేట్స్ ఏంటి? జ్యోతి, పార్లమెంట్ అనెక్స్ బిల్డింగ్ లో ప్రస్తుతానికి ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతూ ఉంది. ప్రతి పార్లమెంట్ సమావేశాలు జరిగే ముందు రోజు ఆల్ పార్టీ మీటింగ్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంటుంది. ప్రతిసారి కూడా రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరుగుతూ ఉండేది. బట్ ఈ రోజు జరుగుతున్నటువంటి ఆల్ పార్టీ మీటింగ్కి ఆయన గైర్హాజరయ్యారు. దీంతో పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో ప్రస్తుతానికి ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతూ ఉంది. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి జేపీ నడ్డా హాజరయ్యారు. ఆయనతో పాటు మురుగన్ కావచ్చు, అర్జున్ రామ్ మేఘవాల్ వంటి కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి జయరాం రమేష్, అలాగే గౌరవ్ గగోయ్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి హాజరయ్యారు. మిగతా పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు ఈ పార్టీ ఆల్ పార్టీ మీటింగ్ వాళ్ళందరూ కూడా హాజరయ్యారు. ఓవరాల్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిసారి కూడా పార్లమెంట్ సమావేశాలు జరిగే ముందు జరిగేటువంటి ఆల్ పార్టీ మీటింగ్ లో సభ సజావుగా సాగేందుకు విపక్షాలు కావచ్చు, లేకపోతే అన్ని పార్టీలు కూడా సహకరించాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తారు. దాంతో పాటు ఈసారి పార్లమెంటు ముందుకి ఎలాంటి ఎజెండాతో, అంటే ఏ బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది, వాటి ఎన్ని రోజుల పాటు చర్చ జరపబోతున్నారు ఏంటి అనే దానిపైన కూడా కేంద్ర ప్రభుత్వం ఈ మీటింగ్ లోనే ఒక స్పష్టత అనేది ఇస్తుంది. దాంతో పాటు విపక్ష పార్టీల నుంచి వచ్చేటువంటి విజ్ఞప్తులు కావచ్చు, లేకపోతే వారి సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇది ఓవరాల్ గా ఆల్ పార్టీ మీటింగ్ లో జరిగేది ఇది. అయితే మరి కాసేపట్లోనే ఈసారి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి బిల్లులను తీసుకురాబోతుంది అనే దానిపైన ఒక స్పష్టత అనేది కూడా రాబోతా ఉంది. ఇప్పటికే బీజేపీ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఇండియా కూటమి సిద్ధమైంది. దానిలో భాగంగానే నిన్న జరిగినటువంటి క్రూషియల్ మీటింగ్ లో కొన్ని కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకున్నారు. 8 అంశాలను ప్రాధాన్యత అంశాలుగా చేర్చుకొని వాటిని ఈ ఆన్ గోయింగ్ పార్లమెంట్ సెషన్ లో, మాన్సూన్ సెషన్ లో వాటిపైన చర్చకు పట్టుబట్టాలని కూడా వీరంతా కూడా భావిస్తా ఉన్నారు. దానిలో భాగంగానే కీలకంగా పెహల్గాం ఉగ్రదాడి కావచ్చు, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్, తర్వాత సీజ్ ఫైర్ లో అమెరికా జోక్యము, భారత విదేశాంగ విధానంకు సంబంధించినటువంటి అంశాలతో పాటు డీలిమిటేషన్, వాటితో పాటు అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ కు సంబంధించినటువంటి అంశాలను కూడా చర్చకు పట్టుబట్టాలి. దాంతోపాటు దళిత బహుజనుల పైన జరుగుతున్నటువంటి దాడుల పైన కూడా పార్లమెంట్ లో లేవనెత్తాలి అనేటువంటి అంశాన్ని అయితే ప్రధానంగా తీసుకున్నాయి. వాటికి సంబంధించినటువంటి అంశాలపైనే ఫోకస్ అనేది కూడా చేస్తా ఉన్నాయి. ఇక ఈ రోజు జరుగుతున్నటువంటి ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా ఈ అంశాలను చర్చకు పట్టుబట్టాలి, ఈ అంశాలను కూడా చర్చకు అనుమతించాలంటూ కూడా కోరేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి కాసేపట్లోనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి బిల్లులపైన ఒక స్పష్టత వస్తుంది. ముఖ్యంగా 1 నేషన్ 1 ఎలక్షన్ కి సంబంధించినటువంటి బిల్లును తీసుకొస్తారనేటువంటి ప్రచారం కూడా సాగుతున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిపైన కూడా మరి కాసేపట్లోనే క్లారిటీ రాబోతోంది.